రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారి సన్నిధిలో ఆదివారం ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో సేవలు సమర్పించారు. ప్రసిద్ధ ప్రవచనకర్త భాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అమెరికాలోని న్యూ జెర్సీలో శివ విష్ణు ఆలయ నిర్మాణంలో సేవలందించిన రఘు శర్మ సంస్కృత సోదరుడు కూడా ఆలయానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. గౌరవ ప్రధానమంత్రి సలహాదారులుగా ఉన్న ఆదిత్య దీక్షిత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని భక్తిపూర్వకంగా దర్శించుకున్నారు. పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. అనంతరం స్వామివారి శేషవస్త్రం లడ్డు ప్రసాదం అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. భక్తులు శాంతియుతంగా దర్శనాలు చేసుకుని స్వామివారి కృపను పొందారు. మొత్తం ఆలయ వాతావరణం భక్తిరసంతో నిండిపోయి ఆధ్యాత్మిక కాంతిని ప్రసరించింది. అటువంటి ఆ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క భవ్యమైనటువంటి దర్శనం మాతో పాటు అమెరికా నుంచి వచ్చినటువంటి శివ విష్ణు టెంపుల్ వ్యవస్థాపకులు శ్రీ రఘు శర్మ గారు, అలాగే సంస్కృత సోదరులు ఈరోజు మొట్టమొదటిసారిగా మన ప్రాంతంలో వేములవాడ దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తిగా ఎంతో అద్భుతమైనటువంటి కీర్తిని పొందినటువంటి మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం అతి త్వరగా పూర్తయిపోయి మరల నిజాలయంలో అతి తొందరగా స్వామివారు భక్తులందరినీ అనుగ్రహించాలి అని స్వామివారిని ప్రార్థన చేస్తూ, అలాగే బ్రాహ్మణ సంఘం కానీ మా శృంగేరి జగద్గురువుల యొక్క దివ్యమైనటువంటి ఈ సంస్థానం ఏదైతే ఉన్నదో అభినవ విద్యాతీర్థ సదనం మా బావగారు ప్రతాప రామకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో అద్భుతంగా కొనసాగుతూ ఉన్నది. అతి త్వరలో ఆ అద్భుతమైనటువంటి కార్యక్రమం కూడా పూర్తయిపోయి చాలామంది శాస్త్రం చదువుకున్న పండితులందరూ కూడా ఇక్కడికి వస్తే వారందరికీ భోజన వ్యవస్థ, వారందరికీ గదులు మొదలైనటువంటివి శృంగేరి శంకర మఠంలో అభినవ విద్యాతీర్థ స్వామి వారి యొక్క సదనంలో మా ప్రతాప రామకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా సుందరంగా ఉన్నది. అన్నింటినీ పరిశీలించడం జరిగింది, అన్నింటినీ చూడటం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. నమో రాజరాజేశ్వర.